ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములలో 17వ శ్లోకమును పాడుకుంటున్నాం. శృతి 1వ శృతి, రాగం హంసధ్వని రాగము. సరి గ పని సా సాని పగరి సా మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. అర్జున, నీ వనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము. ఇప్పుడు గాయకులకు స్వరములు పాడుకుందాం. ఈ 17వ శ్లోకానికి ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. గగపాని ససాని సా పాప గపా గని ని సా సగపరిగ సపా సా. ఇప్పుడు మనం ఈ 17వ శ్లోకానికి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి అలాగే గాయకులకు స్వరములు కీబోర్డ్ పైన ప్లే చేస్తూ నేర్చుకుందాం. శృతి 1వ శృతి, రాగం హంసధ్వని రాగం. సరి గ పని సా సాని పగరి సా మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మయి సర్వాణి గగపాని సా సరిపోయింది. మయి సర్వాణి కర్మాణి రీససాని, ఈ రీససాని మనం సాని అని పాడుకోవాలి. కర్మాణి గగపాని సాని సన్యస్య సరిసా సరిపోయింది. స్యా సరిసా, ఈ సరిసాని మనం సా అని పాడుకోవాలి. సా సన్యస్యాధ్యాత్మ నీ పాప, ఈ నీ పాప అని మనం పాప అని పాడుకోవాలి. సా పాప సన్యస్యాధ్యాత్మ చే పగ గప చేతసా చే పగ. ఈ పగగాని మనం గా అని పాడుకోవాలి. గా గప చేతసా నిరాశీ ని గా రా పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నిరాశీ నిర్మమో భూత్వా గని ని సా యుద్ధస్వ సగప్ప సరిపోయింది. యుద్ధస్వ విగతజ్వర సగప్ప పరి సగప్ప యుద్ధస్వ విగత పరిగస పరి, ఈ పరిని మనం రీ అని పాడుకోవాలి. సగప్ప రిగ స యుద్ధస్వ విగతజ్వర హా సా సప,
ఈ సాసపాను మనం పా అని పాడుకోవాలి. సగ్గప్పరిగ ససపా యుద్ధస్వ విగత జ్వరగా ఇదంతా ఆ పసగరి రిసని పప గగరి. ఈ పసగరి రిసని నిప పగ గరి మనం రీ దగ్గర ఆగింది కాబట్టి రీ అని పడుకోవాలి. రీ గ పని నిరి గరిసా. ఈ గప పని నిరి గరిసా సా దగ్గర ఆగింది కాబట్టి దీన్ని సా అని పడుకోవాలి. సా సగ్గప్ప రిగ ససపా రి రీ సా. ఇప్పుడు గాయకులకు స్వరములు పాడుకుందాం. అంటే ఎన్ని సాహిత్యాక్షరాలు వస్తాయి అన్ని స్వరాక్షరాలు వస్తాయి. గగ పాని సా ని సా పాప గ పా గని ని సా సగ్గప్పరిగ ససపా రీ సా. థ్యాంక్ యూ అండి. చాలా గొప్ప ప్రక్రియ. మీ అందరికీ ఏదో రకంగా ఉపయోగపడితే అదే సంతోషం. ఎందరో మహానుభావులందరికీ వందనములు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతోనూ ఇంకొక భగవద్గీత శ్లోకంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.